ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎలా ట్రై చేయాలి అనేది సెక్షన్ 4(1)లో ఉంటుంది. క్లాస్ 2లో అదర్ అఫెన్సెస్కి ఆ ప్రొసీజర్ ఫాలో కావాలి. కాబట్టి ఈడీ కేసెస్లో మనకి జనరల్గా కనిపించే సెక్షన్స్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటే నేర ప్రక్రియ చట్టం ఏదైతే ఉందో అది అప్లై కాదు. కాబట్టి అది అప్లై కాకపోయేసరికి మనకేమనిపిస్తుంది అంటే జనరల్ అరెస్ట్కిను విట్నెస్ని ఎందుకు విట్నెస్ లాగా పిలిచారు, విట్నెస్ని అక్యూజ్డ్ ఎలా చేస్తారు, అది దట్ ఈస్ రాంగ్ అనాలిసిస్. ఎందుకంటే whoever is stating that they have not gone through the provisions of prevention of money laundering act. అది చూసినప్పుడు లాజిక్ విల్ జస్ట్ ఫెయిల్. మేబీ ఇట్ విల్ గార్నర్ పీపుల్ సపోర్ట్ కాదు. న్యాయస్థానం ఏం చూస్తుందంటే వెరీ ప్రిసైజ్గా ఆ మెటీరియల్ ఏంటి, ఫిట్ ఫర్ రిమాండ్ ఆర్ నాట్. ఇంకోటి ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే 19th వరకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత ఏదైనా ప్రొసీడింగ్స్ ఉన్నా, హైరింగ్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా విచారించాలి అని అంటే 19th తర్వాత అని అన్నారు. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా ధిక్కరించి ఈడీ అరెస్ట్ చేసిందని నిన్న కేటీఆర్ గారు అనడం చూసాం. అదే రకంగా మనం దట్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ది ఆర్డర్. ఒకవేళ అలాంటి ఆర్డర్ ఉండుంటే 19 వరకు ఎందుకు అలా చెప్పిందని మనకు తెలియదు. వీ హ్యావ్ నాట్ సీన్ ది ఆర్డర్. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ సో ఇట్ ఈస్ ఫర్ ది ఈడీ టు ఆన్సర్. ఓకే, అంటే దే ఆర్ టేకింగ్ ఎ రిస్క్ అండ్ దెన్ దట్ ఆర్డర్ షుడ్ హ్యావ్ బీన్ షోన్ అట్ ది టైమ్ ఆఫ్ రిమాండ్. బ్యాటరీ ఆఫ్ కౌన్సిల్స్ ఉన్నారు కదా, ఇమ్మీడియట్గా రిమాండ్ అయ్యేటప్పుడు ది సుప్రీం కోర్ట్ చాలా స్పష్టంగా చెప్పింది 19 వరకు నో యాక్షన్ షుడ్ బి టేకన్ అన్నారు. యూ కెనాట్ రిమాండ్ అని అప్లికేషన్ వేయాల్సింది. మీరు చదివినటువంటి గ్రౌండ్స్ కానీ లేకపోతే మీరు విన్నటువంటి ఈ కేసు గురించి చూసినట్లయితే కవితకి మ్యాక్సిమం ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది రిమాండ్లో? సార్ ఇట్ ఈస్ అంటే మనం చాలా హైపోథెటికల్ సిచ్యువేషన్. ఎనీ కేసెస్ అప్ టు 7 years వరకు ట్రయబుల్ ఉన్న కేసెస్ ఏంటంటే వాళ్ళకి 60 days వరకు రిమాండ్ చేసే అధికారం కోర్చుకుంటుంది. 60 days అంటే 15 days ఒక రిమాండ్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది. 15. ఓకే, ఈ పీరియడ్ లోపల వాట్ ఈస్ ది స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని కోర్టు అడుగుతుంది. కోర్టు వారు అడిగినప్పుడు పోలీస్ వారు ఆ రిమాండ్ ఎక్స్టెన్షన్ ఎందుకు చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ ఇన్వెస్టిగేషన్ లైన్లో అది కనపడలేదు అనుకోండి, అప్పుడు కోర్టు వారు ఏమనుకుంటారంటే ఓకే ఇన్వెస్టిగేషన్ ఈజ్ కంప్లీటెడ్, ఇంతవరకు ఏమీ మెటీరియల్ రావట్లేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతారు. ఒక గొప్ప షీఈ్ ఆల్సో ఎ మెంబర్ ఆఫ్ ఎ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ డాటర్ ఆఫ్ ఏ చీఫ్ మినిస్టర్ అండ్ సిస్టర్ ఆఫ్ ఏ టాప్ మోస్ట్ లీడర్ ఆఫ్ ఐటీ లీడర్, ఇంటర్నేషనల్లీ నోన్ కదా. సో ఇవన్నీ గ్రౌండ్స్ ఉంటాయి కదా, కెనాట్ రన్ అవే అనుకోవచ్చు. కానీ వై అంటే అక్కడ జైల్లో పెట్టారు అంటే ఏదో ఆమె నేరం చేసేసినట్టు కాదు. ఇన్వెస్టిగేషన్ లోపల మెటీరియల్ రావడానికి ఇంటర్ఫియరెన్స్ అవుతుందని చెప్పి పెడతారు. ఓకే, నిన్న మనం వీడియో చూసామనుకోండి, ఇప్పుడు ఒక స్టాచ్యుటరీ అథారిటీ ఒకరిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు పబ్లిక్ కెనాట్ స్టాప్. పబ్లిక్ కానీ లీడర్స్ కానీ అన్న కానీ తమ్ముడు కానీ హ్యావ్ నో రోల్ టు ప్లే. అక్కడ ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ డైనమిక్స్ అక్కడ. దెన్ ఇఫ్ యు ఆర్ ప్రివెంటింగ్ దే కెన్ ఆల్సో బి పుట్ బిహైండ్ బార్స్. అంటే జనాలకి ఏమైపోయిందంటే చూసినటువంటి సిచ్యువేషన్ చూస్తే ఒక పక్క హరీష్ రావు, ఒక పక్క కేటీఆర్, ఒక పక్క జనం, ఎమ్మెల్యేస్, మాజీ మంత్రులు అందరూ కూడా అక్కడ అటెండ్ అయ్యారు. ఇంత పబ్లిక్ని దాటి నిజంగానే కవితని తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో అప్పటికి 8:45 ఫ్లైట్ ఉండింది. సో ఇంత సిచ్యువేషన్ అక్కడ చాలా హార్డ్గా క్రియేట్ అయిన టైంలో కవిత నిజంగానే లిఫ్ట్ చేస్తారు అని అంటే ఈడీకి నిజంగా అంత ఈజీగా ఎలా అయిపోయింది అనేది. ఈజీగా ఎలా అయిపోయిందంటే దట్ ఈస్ ది పవర్ ఆఫ్ లా. ఒక స్టాచ్యుటరీ అథారిటీ ఒక డెసిషన్ ఇండియాలో తీసుకోకుండా చాలామంది పెద్ద వాళ్ళు తప్పించుకుంటున్నారు. ఇఫ్ రియల్లీ ది ఎగ్జిక్యూటివ్ టేక్స్ అన్ యాక్షన్ యాజ్ పర్ లా ఎవరు తప్పించుకోలేరు సార్. అంటే వాళ్ళకి దేర్ ఆర్ ప్రివిలేజెస్ for arresting. Why Harish Rao is not stopped? Why KTR is not they stopped? Cannot stop such a big leader. Obstruction of public servant while discharging his duties. అది 353 కింద వీళ్ళు ఒక 3 ఏళ్ళు పడిపోతుంది. దట్ ఈస్ అంటే యూ కెనాట్ డూ దట్. అండ్ అట్ ది టైమ్ ఆఫ్ డూయింగ్ దర్ డ్యూటీ ఇఫ్ దెర్ ఇస్ అ మాబ్ దే కెన్ వార్న్ అండ్ దే కెన్ ఈవెన్ గో ఫర్ ఫైరింగ్. సరే వాళ్ళకి ఏదో పొలిటికల్గా ఆ ఇష్యూ జరిగింది కాబట్టి ఆ పబ్లిక్ లోపల ఆ ఫీలింగ్ని కొంచెం వదిలేయాలని వదిలేసి ఉండొచ్చు అంతే. ఒక్కసారి
ఒక టాప్ అఫీషియల్ లెవెల్ లోపల అంటే ఎస్పెషల్లీ పోలీస్ మిషనరీ ఆర్ దిస్ టైప్ ఆఫ్ మిషనరీ టేక్స్ అ డెసిషన్ ఎవరు చెప్పినారు మీరు చూడండి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు అన్ని పవర్స్ ఉంటాయంటారా సార్ ఈడీకి? పవర్ ఈడీనే కాదు, ఎనీ పోలీస్ అఫీషియల్ అంటే ఇన్వెస్టిగేషన్ అథారిటీకి ఆ పవర్ లేకపోతే వాళ్ళు పని చేయలేరు కదా. అదే అంటే వాళ్ళకి ఏం పవర్స్ లేకుండా ఎందుకంటే వాళ్ళకి కేసులో నిజంగా అంత తీవ్రత ఉందంటారా సార్? ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా గత కొన్ని నెలల నుంచి కూడా లోపలనే ఉన్నారు అని వింటున్నాం. తీవ్రత అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఆఫ్టర్ ట్రయల్. ఈ స్టేజ్లో ప్రైమా ఫేసి మెటీరియల్ ఉంది కాబట్టే కదా ఆయన ఒక 6 months నుంచి ఉన్నారు. లేకపోతే ఈ పార్టీకి రిలీజ్ చేసి ఉండేవారు కదా. అతనికి కేజ్రీవాల్కి దెర్ ఇస్ ఎ సమ్మన్స్. అతను తీవ్రత లేకపోయింటే వై హాజ్ గాన్ ఫర్ సీకింగ్ అన్ ఆర్డర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ది హైకోర్ట్. సో తీవ్రత లేకుండా అంత మెటీరియల్ లేకుండా ఎవరు కూడా అంత రిస్క్ తీసుకోరు సార్. ఎస్పెషల్లీ ఎంత బయాస్డ్ పోలీసింగ్ ఉన్నా, ఎంత ఏజెన్సీకి సంబంధం ఉన్నా, ఇటు కోర్ట్స్ ఉన్నాయి కదా, కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఉన్నాయి. కవిత గారి ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు ఈ కేసులో నిజంగా చెప్పినట్లయితే? కవిత గారిని మరి A1, A2, A3 అని ఏమని చెప్పట్లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం అక్యూజ్డ్ అంటే ఇప్పుడు వాళ్ళ సీక్వెన్సింగ్ చేసినప్పుడు కాన్స్పరసీలో వీరు అంతర్భాగం అయ్యారు. కాన్స్పరసీ అనేది ఎలాంటి కేసు అంటే కుట్ర. ఎనీ స్టేజ్ ఏ కాన్స్పిరేటర్ కెన్ జాయిన్. ఇట్ నీడ్ నాట్ బి వీళ్ళే ఫార్ములేట్ చేసింది కాదు. లిక్కర్ పాలసీ వాజ్ ఫార్ములేటెడ్ బై అకార్డింగ్ టు అలిగేషన్స్ కేజ్రీవాల్ అండ్ సిసోడియా. వీళ్ళందరికీ కూడా ఒక ఓపెన్ చేశారు ఛానల్స్, ఒక్కొక్కరు జాయిన్ అయ్యారు. ఓకే. సో వాళ్ళకున్న కనెక్టెడ్ పర్సన్స్ హ్యావ్ జాయిన్డ్ అండ్ ఇన్ఫార్మ్ టు సమ్ హై పీపుల్. ఇక్కడ ఉన్న పిల్ల అయిన హైదరాబాద్ బిజినెస్ మ్యాన్ కవిత గారికి ఆమె పొలిటికల్ డైమెన్షన్లో తిరుగుతున్న అసలు ఇక్కడ ఏ రకంగా కవిత ఇన్వాల్వ్ అయిందండి? అంటే త్రూ మనీ అరేంజ్మెంట్. ఆ మనీ వచ్చిన మనీని తీసుకోవడం. సో ఈ రిటైల్ లైసెన్సింగ్కి డబ్బులు పెట్టాలి. ఎవరు పెట్టినట్టు ఆరోపిస్తున్నారు ఇప్పుడు? టీమ్ ఆఫ్ పీపుల్. సో ఒక్కరు చేసిన ఒక కత్తి ఉందనుకోండి సార్. అంటే ఇక్కడ ఏమైనా కవిత గారు ఈ లైసెన్స్ తీసుకునే విషయంలో డబ్బులు అరేంజ్ చేసినట్టుందా, లేదు వచ్చినటువంటి లాభాలు షేరింగ్ 100 crores వాజ్ ది అమౌంట్స్ ట్రాన్స్ఫర్డ్. ఓకే. ఆ 100 crores ఇన్వెస్ట్మెంట్ లేకుండా అయితే లాభాలు కానీ ఏవి కానీ రిటర్న్స్ ఇన్వెస్ట్మెంట్ ఎవరో చేస్తారు కదా. ఇప్పుడు ఎక్కడైనా కూడా ఒకటి చూడండి, దేర్ ఆర్ 2 types ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. బీదా బిక్కి ఒక ప్లాట్ కొనుక్కోవడానికి చేసే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, చాలా బిగ్ షాట్స్ చేసే ఇన్వెస్ట్మెంట్ వేరుంటుంది, కంటి సైగల్తో జరిగిపోతాయి. ఇక్కడ కవిత ఏ రకంగా ఇన్వెస్ట్ చేసింది దీంట్లో? సపోర్ట్ ఇచ్చినారని కదా వాళ్ళ అభియోగం. అండ్ దేర్ వాజ్ మొత్తం లాబీని దే బ్రాట్ ఆన్ వన్ ప్లాట్ఫామ్. 100 crores హెస్ కమ్ టు దేర్ గ్రూప్స్ అకౌంట్, సౌత్ బ్లాక్ గ్రూప్. దాంట్లో ఈవెన్ కవిత గారికి సపోజ్ అంటే అమౌంట్ వైట్లో ఎలా వస్తుంది? ఒకవేళ వైట్ అనే స్టేజ్ ఇప్పుడు తర్వాత ఫస్ట్ బ్లాక్ వచ్చాక దెన్ ఇట్ విల్ బి ట్రైల్డ్ బ్యాక్ టు వేరియస్ ఆర్గనైజేషన్స్. అప్పుడు అది వైట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో వాట్ అదే అందుకని బ్లాక్ ఇన్వాల్వ్ అవుతుంది. బ్లాక్ తప్పించి వైట్లో మనం మాట్లాడడానికి లేదు కదా. ఇప్పుడు అంతా పేపర్లెస్ కరెన్సీ చేస్తూ అంటున్నారు కదా. ఇంకా రేపొద్దున ఇంకొక 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు చూడండి, ఒక సింపుల్ ల్యాండ్ డీల్లో మీరు అక్కడ రేట్ ఏమో గవర్నమెంట్ రేట్ ఒకటి ఉంటుంది, పైన ఎక్కువ కావాలంటారు. ఇప్పుడు ఆ రేటు పే చేయడానికి బయర్ రాడు ముందరికి, ఇది ఎంత బ్లాక్ అవుతుంది, ఈడీ వచ్చి పట్టుకోబోతుంది. ఇది అట్లా ఆ డైనామిక్స్ లోపల లిక్కర్ పాలసీ లోపల ఒకటి కనిపిస్తుంది. ఈ బ్లాక్ అనేది ఏదైతే తెచ్చిన మనీ ఉంటుంది కదా, దట్ విల్ బి షేడ్. ఇన్ని రోజులు జస్ట్ ఎంక్వైరీకే పిలుస్తున్నటువంటి కవిత గారు ఈ రోజు అక్యూజ్డ్ ఎలా అయ్యారు మరి? అంటే షీ హాజ్ నాట్ ఆన్సర్డ్ ప్రాపర్లీ డ్యూరింగ్. ఓకే. ఇప్పుడు సెక్షన్ 160 ఆఫ్ సిఆర్పిసి లోపల ఒక షీ హాజ్ బీన్ సమ్మన్డ్ యాజ్ అ విట్నెస్ చెప్పమన్నారు. అది ఈడీ యొక్క డిస్క్రిషన్. పిలిచారు, మీరు విట్నెస్ లాగా పిలుస్తున్నాం, రండమ్మా, ఏమైంది చెప్పండి అన్నారు. 2 ఆప్షన్స్ ఉన్నాయి, వీళ్ళందరూ చేశారండి, నేను చేయలేదు, లేకపోతే నన్ను వదిలేయండి సార్, నేనేదో నాకు ఇంత వచ్చింది, లేదు నేను సంబంధం లేదు. ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు అందరూ కూడా వెజిటేరియన్సే, కానీ చేపల బుట్ట మాయమైంది అనే సామెత ఉంది కదా. ఎవ్రీబడి ఈజ్ ఎ వెజిటేరియన్. అది సాధారణ తినమండి, కానీ అక్కడ వాళ్ళే ఉన్నారు, కానీ మిస్ అయింది. ఓకే. అదే చాణక్యుడు చెప్తాడు, ఇన్ని అర్థశాస్త్రాల్లో చాలా బ్యూటిఫుల్ కొటేషన్ చెప్తారు. ఎవరైనా కరప్షన్ చేయాలనుకుంటే అఫీషియల్స్ కానీ పెద్దవాళ్ళు కానీ, చేప నీటిలో ఉన్నప్పుడు నీరు తాగిందా లేదా ఎలా తెలుస్తుంది?
తెలీదు. ఇట్స్ ఇంపాసిబుల్. కాబట్టి అన్లెస్ వీళ్ళు చెప్పాలి. అక్కడ కంపల్షన్ చేసే పరిస్థితి యాక్ట్ ఇచ్చింది. ఎవరికి? పిఎంఎల్ఏ యాక్ట్ లోపల ఈడీకి ఆ పవర్ ఇచ్చేశారు. ఆ పవర్ ఇచ్చినప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేయమన్నారు. కాబట్టి మొదటి స్టేజ్లో ఏంటి, నేను విట్నెస్ అన్నారు. అసలు విట్నెస్ వరకు ఎందుకు వెళ్ళావు? క్వశ్చన్ ఈజ్ ఇప్పుడు 140 కోట్ల భారతీయుల్లో కవిత గారినే టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? వాట్ ఈజ్ ది రీజన్? సో ఇఫ్ ఇట్ ఈస్ సో, మీరు క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ ఎందుకు చేయలేకపోయారు? సో ఇన్వెస్టిగేషన్లో మళ్ళీ ఇంకో పాయింట్కి రావాలి. ఎనీ ఇన్వెస్టిగేషన్ డన్ బై ఏ ఏజెన్సీ ఆర్ పోలీస్ కెన్ నాట్ బి ఇంటర్ఫియర్డ్ బై ఎనీ కోర్ట్స్. అంటే ఈసీకి ఒక రిపోర్ట్ సపరేట్, ఎఫ్ఐఆర్ ఈజ్ రిజిస్టర్డ్ బై ది పోలీస్ అండర్ 154, దట్ ఈస్ సపరేట్. దానికి కెనాట్ బి ఇంటర్ఫియర్డ్ అని సుప్రీంకోర్టు చెప్తుంది. సో ఇన్వెస్టిగేషన్లో స్టెప్స్ ఏంటి? ఫస్ట్ ఏం చేస్తారు? రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్, ఆ కాపీ కంప్లైంట్కి ఇస్తారు. ఇచ్చినాక ఏం జరిగింది అని చెప్పి విట్నెసెస్ని అడుగుతారు. అడిగినాక ఎక్కడెక్కడ ఏముందని చెప్పి సీజర్ అండ్ సెర్చ్ చేస్తారు. సీజర్ అండ్ సెర్చ్ చేసినాక అంతా డిస్టిల్ చేస్తారు. ఆ ఎవిడెన్స్ అంతా కరెక్ట్ ఉందా, రాంగా, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, అవన్నీ నాకేం చేస్తారంటే ఓకే, టైం లేదు కాబట్టి రిమైండ్ చేస్తారు. తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. చేసేసి ఎవరు రోల్ ఏంటి అని చెప్పి ఫైల్ చేసేది ఈజ్ కాల్డ్ ఛార్జ్ షీట్, అభియోగ పత్రం. ఒకవేళ వీళ్ళు ఏదేం ఇన్వాల్వ్మెంట్ లేదనుకోండి, ఏం చేయలేదండి, వీరికి ఏం సంబంధం లేదు, మేము మొదలు అలా అనుకున్నాము కానీ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ నాట్ దేర్ అని చెప్పి ఫైల్ చేసేదాన్ని ఈజ్ కాల్డ్ ఫైనల్ రిపోర్ట్. ఓకే, ఆ ఆప్షన్స్ పోలీస్కి ఉంటుంది. ఫైల్ చేశారు, చేసినాక ఫర్దర్ ఎవిడెన్స్ వచ్చింది, స్టిల్ ది సుపీరియర్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ ఏం చేయొచ్చంటే ఈ కెన్ ఫైల్ అన్ అడిషనల్ ఛార్జ్. సో ఒక్కసారి లీగల్ డైనమిక్స్లో వచ్చేసాక అన్లెస్ క్లించింగ్ డిఫెన్స్ ఉంటే కానీ బయటికి రావడం కష్టం. అది లా యొక్క పవర్. కాబట్టి వారిని పిలిచారు. పిలిచినప్పుడు మేము విట్నెస్ లాగా పిలుస్తున్నాం అని చెప్పి సింప్లిఫై పోయేదానికి ఏం చేశారంటే, కవిత గారు కానంటే మనం చెప్పలేము, ఎందుకంటే పార్టీ ఈజ్ ఎ పవర్ఫుల్ పార్టీ, తెలంగాణను తెచ్చిన ఉద్యమకారుల పార్టీ, జ్ఞానవంతుల పార్టీ, ఇంగ్లీష్ బాగా మాట్లాడే మేధావుల పార్టీ. కాబట్టి మనం వాళ్ళకి గైడ్ చేసే లెవెల్లో లేము. చెప్పినా వాళ్ళు వినలేరు ఎవరు కూడా. టీమ్ ఆఫ్ బ్యాటరీ ఆఫ్ అడ్వకేట్స్, ఫ్లీట్ ఆఫ్ అడ్వకేట్స్ కరెక్ట్ డైమెన్షన్ చెప్పాలి. పొలిటిసైజ్ చేసిన ఒక క్రిమినల్ కేసుని పొలిటిసైజ్ చేసి వచ్చే రిపర్కషన్స్ ఇది. ఇట్ ఈస్ ఎ కేస్ బిట్వీన్ కవిత గారు అండ్ ది ఏజెన్సీ. అక్కడితో క్లోజ్ చేసేసి ఉంటే ఈ విషయం వేరుండేది. ఇదేమైపోయింది, స్ప్లిట్ అవుతూ పెరిగిపోయింది. కేజ్రీవాల్ ఢిల్లీ నుంచి లాస్ట్ టైం వచ్చి సీఎంని కలిశారు. అక్కడ ఇండికేషన్ రావట్లేదా? ఎందుకు వచ్చారు? కేసీఆర్ గారు ఫ్రంట్ పెడితే ఎవరు కలవని వాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎందుకు వచ్చాడు? సో అంటే ఒకే స్టేజ్ని కూడా షేర్ చేసుకోవడం జరిగింది. దేనికి అంటే వాట్ ఈస్ ది లింక్? అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఢిల్లీకి థిక్ ఫ్రెండ్షిప్ కానీ వాట్ ఈస్ ది లింక్? అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఓన్లీ టీ తాగి ఉండొచ్చు, మీరు బాగున్నారా అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడి ఉండొచ్చు, ఆయన ఏదో చెప్పి ఉండొచ్చు, హిందీలో శుద్ధ హిందీలో ఆయన మాట్లాడి ఉండొచ్చు, హైదరాబాద్ ఉర్దూలో కేసీఆర్ సాబ్ మాట్లాడి ఉండొచ్చు. కానీ వాట్ ఈస్ ది ఇన్ఫరెన్స్? సంబడి ఈజ్ వాచింగ్ యూ కదా. అంటే కేసీఆర్ గారు కేజ్రీవాల్ మాట్లాడారు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్, అక్కడ కవిత గారు కూడా ఉన్నారు, పార్టీ ఉంది, కాబట్టి ఒక ఇన్ఫరెన్స్ రావట్లేదా చూడడానికంటే? అయితే ఒక ఇండికేషన్. అంటే పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి, పొలిటికల్ డైమెన్షన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి అర్థమైపోతుంది ఎవరెవరు ఏమేమి చేస్తున్నారని. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు ఇదే యాక్టివిటీలో ఉన్నారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. మరి బీజేపీ చాలా సూటిగా అడగొచ్చా అండి శ్రీధర్ గారు? చెప్పు. ఒకవేళ కవిత గారు అడ్వకేట్గా వాదించాల్సిన అవసరమే వస్తే శ్రీధర్ గారు అనుకుందాం, ఫర్ సపోజ్, అంటే కేసుని చాలా సింపుల్గా అర్థమయ్యేలా చెప్దాము అని అంటే, ఒక పక్క ఈడీ నుంచి ఇంకో అడ్వకేట్ ఉన్నారు అని అనుకుందాం. ఏ గ్రౌండ్స్ పైన మీరు వాదిస్తారు ఆమెకు బెయిల్ రావడానికి అనుకుందాం, లేదా ఆమెకు బెయిల్ రావటం కష్టమా, ఇంకే రకంగా ఉంటుంది అని ఈడీ సైడ్ నుంచి కూడా మీరే వాదిస్తున్నట్టు చెప్తే ఈ కేసు ఏ రకంగా ఉండబోవచ్చు చెప్పండి. మీరు నన్నే ఫిక్స్ చేస్తున్నారు, కవితను ఫిక్స్ వాళ్ళు చేశారు కానీ మీరు నన్ను ఫిక్స్ చేస్తారు. సరే, మీరు అడిగారు కాబట్టి యాజ్ ఏ కౌన్సిల్ ఆఫ్ కవిత గారికి మనకు ఒక ఛాన్స్. మీరు కవిత గారు అడ్వకేట్, నేను కవిత గారు, మనం అడ్వకేట్ అయిన చెప్పాను కదా. ఇట్స్ ఆల్ డిపెండ్స్ బై నేమ్స్. పెద్ద పెద్ద నేమ్స్ ఉంటేనే వాళ్ళకి బ్రెయిన్ ఉంది అనుకుంటారు. ఎవరైతే రియల్ వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇలాంటి మ్యాటర్స్ రావు. ఓకే, నేను నా లైఫ్ లోపల
అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. yes, yes. దెర్ వాజ్ వన్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్ వేర్ రజనీకాంత్ గారు ఫైల్డ్ ఎ కేస్ అగేనెస్ట్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారి అబ్బాయి రంగారావు మీద. విచ్ రజనీకాంత్? సూపర్ స్టార్ రజనీకాంత్ అండి. Okay. ఆయన పివి రంగారావు మీద కేసు పెట్టాడు 420లో. సో హూ ఇస్ పివి రంగారావు అంటే మన పివి నరసింహారావు గారి భారత మాజీ ప్రధాని గారి అబ్బాయి ఓకే కేసు పెట్టారు. పెట్టినప్పుడు వాట్ వాజ్ ఇట్ కేస్? చీటింగ్ చేశాడు, చెక్స్ ఇచ్చాడు, చెక్స్లో చీటింగ్ చేశాడు అని చెప్పి ఇట్ వాజ్ ఎ కేస్ అగెన్స్ట్ హిమ్. ఓకే. నేను అప్పుడు ఆ పరిస్థితుల్లో ఆయనకి నేను వెళ్ళాను, డిప్యూటీ కమిషనర్ని కలిశాను. వాళ్ళు అన్నారు నో ఇట్స్ అ వెరీ బిగ్ కేస్. టైగర్ అంటే కమిషనర్కి ముద్దు పేరు. టైగర్ ఈజ్ అప్సెట్, వీఆర్ గెట్టింగ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నారు. దీన్ని బట్టి నాకు ఏమర్థమవుతుందంటే పైకి వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో రజనీకాంత్ గారు మోహన్ బాబు గారి ఫ్రెండ్షిప్తోని అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు తోని వాళ్ళు హై లెవెల్లో చేసి 138కి యూ కెనాట్ అరెస్ట్ 420 పెట్టించేసి అతన్ని రిమాండ్ చేశారు. ఈ వాజ్ రిమాండెడ్, ఆల్మోస్ట్ రిమాండెడ్. ఎవరు? పివి రంగారావు గారు. అప్పుడు నేనేం చేశానంటే యాజ్ అన్ అడ్వకేట్, ఇప్పుడు కవిత గారి సిచ్యువేషన్ అనుకోండి, జస్ట్ కంపేర్ చేసుకోండి. అప్పుడు నేనేం చెప్పానంటే అప్పుడే రాజన్ అని చెప్పి ఒక అతను కేరళ ఇతను బిస్కెట్ బ్యారన్, అతను ఏమైందంటే రిమాండ్ అవ్వగానే అతను ఈ డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్. నేను చెప్పాను ఈజ్ ఎ క్రానిక్ హార్ట్ పేషెంట్ మేడం, ఐఎమ్ సారీ, మీరు డోంట్ రిమాండ్ హిమ్ టు జ్యుడిషియల్ కస్టడీ అంటే జైలు పంపించొద్దు, షిఫ్ట్ హిమ్ టు నిమ్స్ అని చెప్పి అప్లికేషన్ పెట్టా. ఆమె ఏంటండి మీరు చేయకపోతే ఏమైనా అయితే నాకు తెలియదు అని చెప్పా. తెలియదంటే ఆమె ఆర్డర్ పాస్ చేశారు. సో ఈ వాజ్ షిఫ్టెడ్ టు నిమ్స్ హాస్పిటల్. సో ఒక పరిస్థితి చేశారు. ఇప్పుడు మీరు అన్నారు కవిత గారికి బీపీ. సో నేను యాజ్ అన్ అడ్వకేట్ ఉన్నారు అనుకోండి, కేటీఆర్ గారు ఏమన్నారు, మాకు ఆర్డర్ ఉంది 19th వరకు అరెస్ట్ చేయొద్దు అన్నారు అని ఉంది అంటున్నారు. ఇఫ్ దట్ ఈస్ సో కేటీఆర్ గారిని నేను పిలుస్తాను ఆఫీస్కి, లేదా నేను వెళ్తా. ఆయన ఇంతకుముందు టాప్ లీడర్ కాబట్టి అరే కేటీఆర్ సార్ రండి అంట, రండి ఆర్డర్ ఇవ్వండి అంట. ఆయన స్పెషల్ ఫ్లైట్లు అరేంజ్ చేస్తాడు, నేను అక్కడికి వెళ్తా, వెళ్ళి అంటే యాజ్ అ కౌన్సిల్, నాట్ యాజ్ ఏ పొలిటికల్ బ్రోకర్. కవిత గారి అడ్వకేట్ గా వారు ఇంట్రెస్ట్ చేస్తే వకాలత్ మీరు 19th వరకు ఉన్న నోటీస్ నీకు ఆర్డర్ ఉందన్నారు కదంటే అది నాకు ఇవ్వండి అంట, ఆర్డర్ తీసుకుంటా. ఐ విల్ ఫ్లై టు ఢిల్లీ. స్పెషల్ కోర్ట్ కేటీఆర్ అనుకోండి, ట్రాన్సిట్ ఆర్డర్ లేదు అయినా అరెస్ట్ చేశారా నేను అంటా మిమ్మల్ని. అది సరే సార్, అది బాగా ఉంది సరే, అది కరెక్ట్ ఆర్ రాంగ్ లెటర్స్. ఇప్పుడు నౌ దట్ ఈస్ నాట్ ట్రాన్సిట్ ఆర్డర్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ ఈజ్ ఇమ్మెటీరియల్. ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీస్ ఏదైతే ఉంటే దట్ కెన్ బి రెక్టిఫైడ్ అని చెప్పి పవర్ అండర్ లా ఇస్ దేర్. అది దట్ ఈస్ అ వెరీ స్మాల్ పాయింట్. అది చిన్న స్పెషల్ ఫ్లైట్ వేశారు మీరు, నేను వెళ్ళిపోయినా. ఇప్పుడు స్పెషల్ కోర్ట్ లోపల కవిత గారిని రిమాండ్ చేస్తున్నప్పుడు నేను ఐ విల్ ఫైల్ ఎన్ మెమో ఆర్ అన్ అప్లికేషన్. ఆ స్టేజ్ లోపల అక్యూజ్డ్ హ్యాస్ నో రైట్ టు ఇంటర్ఫియర్. బట్ హియర్ దెర్ ఇస్ అన్ ఆర్డర్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. సో ఐ విల్ బ్రింగ్ టు ది నాలెడ్జ్ ఆఫ్ ది కోర్ట్, సార్ యు ఆర్ కమిటింగ్ కంటెంప్ట్, యూ కెనాట్ రిమాండర్ అని చెప్పి ఈ ఆర్డర్ని అడ్వాంటేజ్ తీసుకొని ఆమెను రిమాండ్ పోనీకుండా ఆపిండేవాడు యాజ్ అన్ అడ్వకేట్. యాజ్ అ ఈడీ అడ్వకేట్ అడిగారు, నేనేమంటానంటే హర్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ క్రిస్టల్ క్లియర్, దేర్ ఈజ్ నో సచ్ ఆర్డర్, ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు దిస్ కేస్ అని చెప్పి ఈడీ అడ్వకేట్లకు. సో ఇట్ ఈస్ ఫర్ ది జడ్జ్.